హలో హాయ్, దిస్ ఇస్ సాయి. అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒకసారి పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది, స్వామి అసలు శ్రీరాముడు ఎవరు? ఆయన ఎందుకు మానవ రూపంలో భూమి మీద జన్మించాడు? శివుడు ఇలా అంటాడు, భూమి మీద పాపం అధర్మం పెరిగినప్పుడు భూమాత విష్ణువుని ప్రార్థించింది. అప్పుడు విష్ణువు నేను భూలోకంలో సాధారణ మానవుడిలా జన్మిస్తాను అని ప్రమాణం చేసి చైత్రమాసంలోని శుక్లపక్షం 9వ రోజున పూర్వవాస నక్షత్రం కర్కాటక లగ్నంలో దశరథ మహారాజు కౌశల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. అందుకే ఈ పవిత్ర దినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటారు. ఈ రోజు కేవలం శ్రీరాముని జన్మదినమే కాదు, భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించబడిన రోజు కూడా. శ్రీరాముడి పరాక్రమం రావణుడికి పతనం మనకు పాఠం. మనది అన్నది ఎవరైనా లాక్కుంటే ముందే హెచ్చరించాలి. ఆ తర్వాత క్రాంతికి సిద్ధమై యుద్ధం చేయాలి. కష్టం కారణం లేకుండా రాదు, అది నిన్ను మరింత దృఢంగా చేస్తుంది. సొంత వాళ్ళు వెనుబడి పడుస్తారని చెప్పడానికి శ్రీరాముడి జీవితం ఉదాహరణ. శ్రీరాముడు ఒకడే ఒంటి చేత యుద్ధాన్ని ముగించగలడు, కానీ అందరి సహాయం ఎందుకు తీసుకున్నాడు? టీం వర్క్ నెవర్ ఫెయిల్స్ అని తెలియజేయడానికి. శ్రీరాముడు ప్రశాంతతకి పరాక్రమానికి ప్రసిద్ధి. కష్టం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి, సమయం వచ్చినప్పుడు పరాక్రమం చూపించాలి. శ్రీరాముడిలో ఉండనవసరం లేదు, ఆయన భక్తుడిగా బ్రతికితే చాలు జన్మధన్యం. హిందూ ధర్మంలో పండుగల వెనుక సైన్స్ దాగుంటుంది. శ్రీరామనవమి రోజున వడపప్పు పానకం ప్రసాదంగా ఇస్తారు. అంటే వడపప్పు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, అందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. సమ్మర్ లో ఎనర్జీ ఈజీగా ట్రైన్ అయిపోతుందని ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ప్రోటీన్ ఫుడ్ తినాలని తెలియజేయడం. పానకం సమ్మర్ లో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఓఆర్ఎస్ లో పనిచేస్తుంది. కారణ జన్ముడు శ్రీరాముడు నడియాడని భూమిపై పుట్టడం దైవ సంకల్పం, దాన్ని పరిపూర్ణం చేసుకోవడం నీ కర్తవ్యం. మరోసారి మనస్ఫూర్తిగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.